శ్రీమతి రోజా సెల్వమణి గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నా. అది ఎలాగంటే మీకు డౌట్ రావచ్చు, అరవై నగర్లో పోటీ చేస్తున్నారు కదా అని. అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా, ఒక 30-40 సెకండ్ల వీడియో. అది చాలు మాకు. ఈరోజు ఆడవాళ్ళని హింసించడం ఎక్కువైంది అంటే దానికి కారణం మద్యం. ఆ మద్యం వల్ల మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతున్నది. పోలీస్ రికార్డు చెప్పే పరిస్థితి చూసి చలించి జగనన్న తన అధికారంలో రాగానే మీ అందరి సంతోషం కోసం దశల వారీగా మద్యపాన నిషేధం ఇచ్చే ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు అడగబోతున్నారన్న విషయం తెలుసుకుంటే మహిళల్ని తన చెల్లెలు ఏదైతే షర్మిల గారిని గౌరవిస్తారో అదే గౌరవం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు, అదే అనురాగం ప్రతి మహిళ పట్ల చూపిస్తారు. అదే జగనన్న గొప్పదనం. సో అర్థమైపోయింది కదా. సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెల్వమణి గారు చెప్పేశారు. అంటే ఏంటి, వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరో పుట్టలేదని, దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా? మరి మహిళలందరినీ కూడా సోదరిని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి మరి అంత ఎలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళలారా? మీరే అర్థం చేసుకోండి. సొంత చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డున పడ్డారు. ఒక ఆవిడ ప్రాణభయంతో ఉంది, ఇంకొక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగడం జరిగింది. తగ్గించిన 1+1కి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో 2+2 చేశారు. కానీ ఎవరు మళ్ళీ వాళ్ళు స్టేట్ వాళ్ళే కదా, వాళ్ళతోనేగా ఇబ్బంది. సో ఒకటి, సో మహిళలకు ఏం జరుగుతుందన్నది శ్రీమతి రోజా సెల్వమణి గారు సెలవిచ్చారు. అలాగే మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, నమ్మొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లే అడగనని చెప్పారు. అసలు వారీగా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగనని చెప్పి కూడా చెప్పారు. మరి ఇప్పుడు దానికి ఏమంటారు? సేల్స్ పెరిగిపోయి జనాలు జేబులుగా చిల్లులు పడి మరి సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్లో మద్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారీ కంపెనీల నుంచి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ అయిపోయే లిక్కర్ అంతా కూడా మార్కెట్లో దొంగసరికి అమ్మేసుకుని సేల్స్ పెరగలేదని చెప్పి దొంగసరికి అమ్మేసుకుని చెప్తూ మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు. ఆ మద్యం మీద అప్పు రేస్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంతా చూసాం. సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సినీ తార, రాజకీయ నాయకురాలే కాదు. సో ఆవిడ మాట్లాడిన ఆ 30 సెకండ్లు మహిళలందరికీ 1-2 సార్లు వినిపించి అది ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారు రాబోయే రోజుల్లో కూటమికి ఒక ప్రధాన ప్రచారకర్తగా మారుతారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అంటే తెలుగుదేశం, జనసేన, భాజపా